ప్రైజ్లా అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక సమయంలో మరొకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 12 అధ్యాయం 36-37 వచనాలు చదువుదాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు. ప్రేమగల మా తండ్రి, వందనాలయ స్తోత్రాలు. చదవడిన వాక్య భాగం నుంచి నాతోనూ వినుసున్న వారందరితో కూడా మాట్లాడండి, మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి వ్యర్థమైన మాటల వల్ల కలిగే నష్టాలు మన కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఆ అంశం మీద ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకూడదు. ఇక్కడ రాయబడుతుంది. ఎందుకునంటే మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినమునందు ఒక రోజున దేవుడు తీర్పులు, నీవు మాట్లాడిన ప్రతి మాటను తీర్పులు అడుగుతాడు. దాంట్లో ఈరోజు మన అంశం అర్థమైన ప్రతి మాట కూడా విమర్శిస్తాడు దేవుడు. కాబట్టి తోసినట్లు మాట్లాడకూడదు, అనిపించినట్లుగా మాట్లాడకూడదు. ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదా అనేది మొదలు ఆలోచించాలి. అందుకే దేవుడు ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలని ఒక్క నోరు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. అర్థమైందా? కాబట్టి వినటానికేమో ఎగురు పడాలంట, మాట్లాడడానికి నిదానించాలి అంటాడు. కాబట్టి ప్రభునందు పిల్లలు మనం ఏం చేస్తూ ఉంటామంటే మాట్లాడటానికి తొందరపడతాం, వినటానికి ఇష్టపడతాం. అక్కడే చాలాసార్లు నష్టపోతూ ఉంటాం. కనుక పరిశుద్ధ గ్రంథం చెప్తున్న వ్యర్థమైన ప్రతి మాటను దేవుడు విమర్శ దినమందు తీర్పులో అడుగుతాడు. కాబట్టి మనము ప్రతి ఒక్క మాటను ఆశ చూసి మాట్లాడాలి. ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా. ఎందుకునంటే పెద్దోళ్ళు అంటారు కదా, కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అని అంటారు. అందుచేత మనము మాట్లాడేటప్పుడు మాట్లాడాలా మాట్లాడకూడదని నిదానించి మాట్లాడటానికి చేతపడాలి. ఓకే? లేదంటే వ్యర్థమైన మాటలు. అవునండి, ఈ రోజున ఎక్కడ చూసినా ఎవరిని చూసినప్పటికీ కూడా కాలక్షేపం నిమిత్తం వ్యర్థమైనటి మాటలు, ఎవరైతే లేరో వారి గురించి మాట్లాడుకునే మాటలు, అనేక రకాల మాటలు, ఇవన్నీ కూడా దేవుడు తీర్పులో తెస్తాడనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మంచిదండి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదామండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. ఒకని నోటి ఫలము చేత, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. కడుపు నిండుతుంది, వాడి కడుపు నిండుతుంది. నోటి ఫలము ద్వారాగా కడుపు నిండుతుంది. తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. వాడు తృప్తి నొందుతాడట. నోటి ఫలం, అర్థమైంది? ఇదొక ఫలం, ఇది కడుపు నింపుతుందట. నోటి ఫలము వాడు కడుపు నింపుతుందట. ఇది ఆదాయం. అవునండి, నువ్వు సరిగ్గా మాట్లాడితే, నువ్వు సరిగ్గా నువ్వు పత్రోత్తరం ఇస్తే నీ నోటి ఫలము నీకు కడుపు నింపుతుంది అని రాయబడుతుంది. మొదటి రాజులు 12వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను, అప్పుడు మనం చదువుకుందాం. ఇక్కడ ఏంటో జరిగిన విషయం చూసినట్లయితే సొలొమోను కుమారుడు రెహబాము. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము ఆ దేశానికి రాజు అవుతాడు. రాజు అయినప్పుడు సొలొమోను కాలంలో ఉన్న యొక్క పెద్దలు, జ్ఞానులు, మంచి తెలివైన వాళ్ళు, అంటే తన తండ్రి కాలంలో
తండ్రి ఉన్నప్పుడు ఉన్నటి యొక్క అనుభవం కలిగినటి వారు ఈ రెహబాము దగ్గరకు వచ్చి మాట్లాడతారన్నమాట. అయితే ఈ లోపల కొంతమంది ఆ దేశ ప్రజలు కొంతమంది వచ్చి రెహబామును అడుగుతారు. ఏమడుగుతారంటే, నాయన మరి నీ తండ్రి కాలంలో మరి చక్కగా పరిపాలన చేశాడు, నీవు కూడా మీ తండ్రి వల్ల మంచిగా నువ్వు పరిపాలన చేస్తే ఎప్పటికీ మేమందరము నీకు దాసులమవుతాం. కాబట్టి కొంచెం మీ నాన్నగారి కాలంలో కొంచెం బరువైన పరిస్థితులను కొంచెం తేలిక చేయి, కొంచెం మంచిగా మమ్మల్ని పరిపాలించున్నట్లయితే ఎప్పటికీ మీకు దాసులం అవుతాము అని మాట. చదువుదాం చూడు, 12వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 3వ వచనం చదువుదామండి. జనులు అతని పిలువనంపగా యెరోబామును ఇశ్రాయేలీయుల సమాజం అంతయును వచ్చి రెహబాముతో ఇలాగు మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. కాబట్టి వీళ్ళు అంటున్నారు, కొంచెం మీ నాన్న కాలంలో కొన్ని కష్టమైన పరిస్థితులు మాకు ఎదురయ్యాయి, కొంచెం అది మాకు భారంగా ఉంది, వాటిని కొంచెం తేలిక చేస్తే మేము ఎప్పటికీ మీకు దాసులుగా ఉంటామని చెప్తే, ఈ రెహబాము అంటే 3 రోజులు పోయిన తర్వాత రండి నేను ఆలోచించి చెప్తానన్నాడు. అప్పుడు తన తండ్రి కాలంలో పెద్దలతో ఆలోచన చేసినప్పుడు ఆ పెద్దలు చక్కని ఆలోచన చెప్పారు. 8వ వచనం, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి అని రాయబడుతుంది. అంటే పెద్దలు ఏం చెప్పారు అంటే, వారికి మంచి మాటలు చెప్పు, మంచిగా చేస్తానని చెప్పు, మంచి పరిపాలన చేస్తానని చెప్పు, మీ మీద నుండి భారం తీసివేస్తానని చెప్పు అని చెప్పారు. ఆ మాటలు కాకుండా అవి పక్కన పెట్టి మళ్ళీ తనతో ఉన్నటి యవనస్తులు వాళ్ళు పిలిచి ఆ యవ్వనుల సలహా అడుగుతాడు అన్నమాట. యవ్వనుల సలహా అడిగినప్పుడు యవనస్తులు ఏం చెప్తూ ఉంటారంటే, అలా కాదు, మా బరువైన కానీ ఇంకా బరువు చేస్తాను, మా నాన్న సుబుకులతో శిక్షిస్తే కొడాలతో శిక్షిస్తాను అని చెప్పు అని చెప్పారు. అప్పుడు 3 రోజుల తర్వాత ప్రజల దగ్గరకు వస్తే ఇక్కడ ఏమన్నాడంటే, యవ్వనులు ఆలోచన నిర్లక్ష్య పెట్టి పెద్దలు చెప్పిన ఆలోచన తనతో కూడా పెరిగి యవ్వనులను పిలిచి ఆలోచన అడిగాడండి. ఇప్పుడు పెద్దలు చెప్పింది పక్కనే పెట్టాడు, యవనస్తులు పిలిచి ఆలోచన అడుగుతున్నాడు. కాబట్టి వారు వీరికి ప్రజలకు భారంగా ఉన్నట్లుగా చెప్పారు. అప్పుడు ఏమైందంటే 13వ వచనంలో, అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చెప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను. అదనమాట ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, మంచి మాటలు పెద్దోళ్ళు చెప్పారు, అవి పక్కన పెట్టేసి నిర్లక్ష్య పెట్టాడు. యవనస్తులు చెప్పినట్టు కఠినమైన మాటలు, బాధ కలిగించిన మాటలు, యవనిచ్చ సంబంధం మాటలు ఆటను పట్టుకుని చెప్పాడండి. అప్పుడేమైంది, రాజ్యము 2 ముక్కలైపోయింది. తన తండ్రి కాలంలో దాసుడిగా ఉన్నట్టు యెరోబాముకేమో 10 గోత్రాలు దేవుడు చేశాడు, 2 గోత్రాలు మాత్రమే ఈయనకి మిగిలినట్లుగా రాయబడుతుందండి. చూసారండి, నోటి ఫలము ద్వారాగా ఏమైంది అంటే రాజ్యం 12 గోత్రాల వారిని పరిపాలన చేశారు తండ్రి. తన తాతయ్య కూడా ఈ 12 గోత్రాల వారిని పరిపాలన చేశాడు. ఈ రెహబాము గారి పొత్తులోకి 10 గోత్రాలు యెరోబాము పక్షంగా అయిపోతారండి. యెరోబాము ఎవరు అంటే తన తండ్రి దగ్గర ఉన్నటి యొక్క మరి పనివాడు, దాసుడు అన్నమాట. చూడండి ఏమైపోయిందో, ఈ నోరు మాట సరిగ్గా లేకపోవటం వల్ల రాజ్యాన్ని ముక్కలు చేసుకునే పరిస్థితి అయిపోయిందండి. రాజ్యమే కాదండి, అది కుటుంబమైనా ముక్కలైపోద్ది, అది ఒక వ్యవస్థ అయినా ముక్కలైపోద్ది, అదో సంస్థ అయినా ముక్కలైపోద్ది. కాబట్టి నోటి మాట అది ఫలంలాగా ఉండాలి, అది నీకు తృప్తిపరిచేటట్లుగా ఉండాలి. నోటి ఫలము చేత అని రాయబడింది. కాబట్టి మనము ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎవరితో ఆలోచన చేయాలి, ఎవరితో ఆలోచన చేయకూడదు
అనే విషయాన్ని మొట్టమొదటిగా మనకు అర్థం అవ్వాలి. లేదంటే ఈ రెహబాము నష్టపోయిన పరిస్థితులను మనకు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం గమనిస్తే ఏమండి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. సరిపోతుంది. ఇక్కడ కోరాహు, అబిరాము, నాతాను అనబడుతున్నట్టు వారు మోషేకి విరోధంగా మాట్లాడటం మొదలుపెట్టారు. నువ్వేనా పరిశుద్ధుడు, మేము పరిశుద్ధులం కాదా? నువ్వేనా నీతిమంతుడు, మేము నీతిమంతులం కాదా? నిన్నేనా దేవుడు ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు అన్నట్లుగా చాలా కఠినమైన రీతిగా మాట్లాడారు, తిరుగుబాటుగా మాట్లాడారు. దేవుని చేత ఏర్పరచబడినటి మరిక మోషే మీద వారు తిరుగుబడి మాట్లాడుతున్నారు. ప్రభునందు పిల్లరా, ఆ కారణం చేత మనకు తెలుసు కోరాహు కానీ అక్కడ ఉన్నటి యొక్క అబిరాము, నాతాను అనబడుతున్నట్టు వారందరి కుటుంబాలు కూడా నాశనం అయిపోయాయి. చూడు, వారి మాటలు బట్టి కుటుంబాలను నాశనం చేసుకున్నారండి. వారి మాటలను బట్టి కుటుంబాలు పెళ్ళగించబడిపోయాయి. దేవుని ఉగ్రతను వారు సవి చూసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అవునండి, ఈ నోటి ఫలమే మనకి మేలు కీడులను మనకు మరి చేస్తూ ఉంటుందండి. కాబట్టి ఇంకొక వాక్యం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 14-16. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి, యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణముకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. అది ఇక్కడ చంపబడ్డాడు ఒక వ్యక్తి. కారణం ఏంటి అంటే దావీదు అంటాడు, నీ నోటితో చెప్పావు, నేనే సౌలు ఇంకా సావుబొత్తుల మధ్యలోనికి ఎలాగ బ్రతకడ కాదా అని చెప్పేసి చంపేశానని చెప్పావు. ఇంక 2 కానీ 3 కానీ సాక్షులను బట్టి తీర్పు తీర్చాలి. కానీ ఇక్కడ స్వయంగా నీ నోటి మాటలను బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి నీ మాట ప్రకారంగా నువ్వు సావవలసినట్టు వాడివే కానీ బ్రతకటానికి వీలు లేదు అని వెంటనే కూడా ఆ వ్యక్తి అక్కడ చంపబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన మాటలు ఎలా ఉంటాయి అంటే జీవ మరణాలు నాలుక వచనం. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఒకని నోటి ఫలము చేత వాడు కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము. జీవ మరణాలు, జీవంలోకి వెళ్ళాలన్నా, జీవించాలన్నా, మరణించాలన్నా నాలుక వశము అని చెప్తున్నాడండి. ఈ నాలుకను దాని ఇష్ట ప్రకారం వదిలేస్తే నాశనానికి, నరకానికి తీసుకెళ్ళిపోద్ది అంటండి. కనుక నీ అదుపులో ఉన్నట్లయితే నిత్య జీవంలోకి నిన్ను నడిపిస్తుంది అంటండి. కాబట్టి మాటలే అవునండి నిన్ను పాతాళలోకానికి తీసుకెళ్ళటానికి అవకాశం ఉంది, పరలోకానికి తీసుకెళ్ళటానికి అవకాశం ఉంది. నీ నోటి మాటలు బట్టి నువ్వు నిత్య జీవంలో అడుగు పెట్టడానికి అవకాశం ఉంది, నిత్య పాతాళలోకంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నోటి ఫలము చేత ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక రోజున కొంచెం మందు తాగి ఉన్నాడు. ఒకరు ఒక వాహనం మీద సంతోషంతో పెద్ద మరి ఆనందగానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇతడు ఏం చేశాడంటే వాళ్ళని ఒక మాట అన్నాడు అన్నమాట. ఆ మాట అక్కడున్నట్టు వారు విన్నారు. వెంటనే కూడా వారికి తెలియజేశారు. వారంటనే వచ్చి వారు కేసు వేశారు, మా కులంతో తిట్టాడు అని చెప్పి. వెంటనే అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టారు. కాబట్టి బెయిల్ కూడా రావటానికి చాలా కాలమే పట్టింది. ఈ లోపల మళ్ళీ వాళ్ళతో సమాధానపడి
వాళ్ళతో రాజీ కుదుర్చుకుంటే తప్ప ఆయనకి బెయిలు రాలేదు, ఆ కేసులోంచి బయటపడలేదు. ఎంతోమంది కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చింది. దేనికని? ఒక మాట అన్నందుకు. అర్థమైందండి? కాబట్టి జీవ మరణాలు నాలుక వస్తువులో ఉన్నాయి. అలాగే యేసు ప్రభు వారు శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన కుడివ పక్కన ఒకడు, ఎడవ పక్కన ఒకడు, ఇద్దరు బందిపోటు దొంగలు కూడా శిలువ వేయబడ్డారు. యేసు ప్రభుతో పాటు వేలాడదీయబడ్డారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఎడవ పక్కన ఉన్నవాడు అంటున్నాడు, నువ్వు దైవ కుమారుని అంటున్నావు కదా, నీవు రక్షించుకో, అప్పుడు మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటున్నాడు. అయితే ఈ కుడివైపున ఉన్నవాడు అన్నాడు, ఒరే నీవు నేను అదే శిక్షా విధిలో ఉన్నాం, దేవునికి భయపడవా? ఆయన ఏ నేరము చేయలేదు, మనకది ఇది న్యాయమే, అది ఆయనకి న్యాయం కాదు, అది అన్యాయం ఆయనకి అని ఆ రెండో ఎడవైపున వాడిని గద్దించి, యేసు ప్రభువా నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడు. నేడే నాతో నీవు పరదైస్తులో ఉందువు అంటాడు. ప్రియమైన దేని బిడ్డలారా గమనించండి, ఇతడేమో ఆ మాటను బట్టి యేసు ప్రభుతో పరదైస్తులోకి వెళ్ళాడు. కానీ ఎడవైపున వాడు తన మాటను బట్టి పాతాళలోకానికి పోయాడు. ఆ శిక్ష నుండి బయటపడలేకపోయాడు. ఇతడు శిక్ష నుండి ఈ లోక సంబంధంగా యేసు ప్రభు శిలువబడి ప్రాణాలను అర్పించాడు, వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇతని ఆత్మ యేసు ప్రభుతో పరలోకం వెళ్ళిందండి. ఎందుకని? ఆయన నోటి మాట ద్వారాగా నరకం తప్పించుకున్నాడు. ఇతడి నోటి మాట ఏం చేశాడు అంటే ఏమంటే నరకాన్ని తప్పించుకోలేకపోయాడు. కాబట్టి మృదువైన మాట కోపమును చల్లార్చును అని రాయబడుతుంది, మృదువైన మాట. కాబట్టి రాయబారి ఔషధము వంటి వాడు అని రాయబడుతుంది. రాయబారి ఔషధం వంటి వాడు. ఔషధం అంటే టానిక్ అన్నమాట, శరీరానికి బలమిచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది టానిక్. అలాగనే ఎలాంటి వాడు రాయబారి అంటే ఔషధం లాంటి వాడండి. ఇద్దరి మధ్య సమస్య వచ్చిందండి. అయితే ఈ మధ్య వ్యక్తి ఔషధంలా ఉండాలండి. తన మాట ఇద్దరికి కూడా మేలు చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇద్దరి మధ్యలో సమస్యను పెంచేస్తారు. ఇద్దరికి సమస్య వచ్చింది, ఇద్దరికి తగు వచ్చింది, ఆ ఇద్దరి మధ్యలో మాత్రం రాయబారి సరైనడు కాకపోతే ఏం చేస్తారు తెలుసు? సమస్యను పెంచుతారు, గొడవ పెద్ద చేస్తారు, ఇంకా ఎప్పటికీ కూడా కలవకుండా చేస్తానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మధ్యవర్తనంటే వాడు ఎలా ఉండాలి అంటే రాయబారి ఔషధంలా ఉండాలి. ఒకవేళ నువ్వు ఎవరి విషయంలో మాట్లాడినప్పుడు అది ఎవరి విషయమైనప్పటికీ కావచ్చు, నీ మాట ఔషధం అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే టానిక్లా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మంచిదండి. ఇక్కడ మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మాట అనుకుంటాం, ఆ మాట చేసే ఏమండి గొప్ప గొప్ప కార్యాలు ఏంటి తెలుసా అండి? మాట చేసే గొప్ప కార్యాలు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుదాం. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. అలా ఇక్కడ గమనిస్తే స్త్రీ యొక్క మాటను బట్టి, స్త్రీ ఇక్కడ మాట్లాడుతున్నట్టు ఆమె స్త్రీ ఒక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారట. ఎవరి యందు? యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచారండి. ఎవరిని బట్టి?
ఈ యొక్క స్త్రీ మాటను బట్టి, సాక్ష్యమును బట్టి, స్త్రీయే, మంచి సాక్ష్యం కూడా లేదా మీకు, కానీ మాటను బట్టి, ఆ స్త్రీ యొక్క మాట సమరయులలో అనేకులను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లుగా చేసింది. యేసు ప్రభు యొద్దకు నడిపించిందండి. ఒక్క మాట, స్త్రీ ఒక్క మాట. కొన్నిసార్లు ఒక్క మాటే కుటుంబాలను పాడు చేసేస్తుంది, కుటుంబాలను పతనం చేసేస్తుంది. రెండు వర్గాల మధ్య భయంకరుడిక సమస్య రేకెత్తిస్తూ ఉంటారండి. అవునండి. కాబట్టి ఇక్కడ ఒక్క మాటే వారికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉండడానికి పురుగొల్పబడ్డారు. కాబట్టి ఒక్క మడమని నీ మాట ఎలాగుంది, నీ మాట ఎలాగుంది, నీ మాట కనీసం ఒక్కరినైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా నడిపిస్తుందా? అలా నడిపించినట్లుగా నీ మాట ఉండాలి, నీ పాట ఉండాలి, నీ సాక్ష్యం ఉండాలి, నీ జీవితం ఉండాలి. అవునండి. నీ మాట ఏమండి అనేకులను క్రీస్తులోనికి నడిపించినట్లుగా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లుగా ఉండాలి. ఈ యొక్క స్త్రీ యొక్క మాట ఏమండి ఎంతగా ప్రభావితం చేసిందండి సమరయులందరినీ. అనేక మంది, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 20 మంది కాదు, అనేక మంది యేసు ప్రభునందు విశ్వాసం ఉండడమే కాకుండా యేసు ప్రభు యొద్దకు నడిపించబడ్డారు. యేసు ప్రభు మాటలు విన్నారు, విశ్వాసం ఉంచి రక్షించబడ్డారు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నీ మాట ఎలా ఉంది? నీ మాట ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నదా? నీ మాట ఇతరులకు దీవునికరంగా ఉన్నదా? అలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ మాట అవునండి మరి క్రోధమును చల్లార్చినట్లుగా ఉందా? నీ మాట ఎలా ఉంది? అవునండి. ఒక రోజున దావీదు నాబాలు మీదకి రౌద్రుడై వస్తున్నాడు. కొన్ని వందల మందిని అంటపెట్టుకుని ఆయన నాబాలుని చంపేయడానికి వస్తున్నాడు, నరికేయడానికి వస్తున్నాడు, మొక్కలు చేయడానికి, తన కుటుంబంలో ఎవడం మిగలకుండా ఉండాలని రౌద్రంతో వస్తున్నాడండి. అయితే ఇక్కడ నాబాలు భార్య అబీగయీల్ ఈ విషయాన్ని దాసుడు ద్వారాగా తెలుసుకుని వెంటనే కూడా దావీదుని ఎదుర్కొని దావీదుని మార్గమధ్యంలో సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో విధేయతతో వినయముతో దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు కోపం అంతా చల్లారిపోయిందండి. దావీదులో ఉన్నది ఉద్రేకం అంతా చల్లారిపోయిందండి. దావీదులో ఉన్నది యొక్క ఆ రోషం అంతా చల్లారిపోయిందండి. వెంటనే దావీదు యెహోవా నామం పేరిట ప్రమాణం చేసి వస్తున్నాడు. ఇక్కడ ఒక్కడు మగవాడు కూడా మిగలకూడదు ఆ ఇంట్లో, నాబాలు ఇంటిలోని పోయి. కానీ ఇప్పుడు అక్కడ నుండి వెనక తిరిగి వెళ్ళిపోయాడండి. ఏమండి, మృదువైన మాట కోపమును చల్లార్చు అని చెప్పిన మాట చాలా ప్రభావితం చేయలేదా? అవునండి. మన మాటే జీవము లేక నరకములోకి తీసుకువెళ్తాం. జీవ మరణాలను నాలిక వశములో ఉన్నాయి. నాలిక చిన్నదే, ఇది పాప ప్రపంచం అంటున్నాడు. ఈ ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేసేది నాలుకే. కనుకనే నాలుకను మన ఆధీనంలో ఉంచుకోవాలి. నాలుక నీ అదుపులో ఉండాలి. అవునండి. కనుకనే పరిశుద్ధ గ్రంథం నుండి మరొక మాట చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండము 12:8. నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు
నువ్వు మాట్లాడేది ఇదిగో నా సేవకుడితో కదా. ఒకవేళ సేవకుడు లాభం ఉంటే నేను కల్లో మాట్లాడతాను, దర్శనం ఇచ్చి మాట్లాడతాను, నా సేవకుడితో నేను మాట్లాడతాను. కానీ నువ్వేంటి బరి తెగించి మాట్లాడుతున్నావు? నీవేంటి నీ ఇష్టొచ్చిన మాట్లాడుతున్నావు? నీవు ఇలా మాట్లాడటానికి నీకు భయపడలేదా? నీకు భయమే లేదా? మోషేకి విరోధముగా మాట్లాడటానికి మీరేలా భయపడలేదు అని అడుగుతున్నాడు దేవుడు. మీరు భయపడాలి కదా. అక్కడ సేవకుడు తన నోట నా మాట ఉంచారు కదా, అతడితో మాట్లాడటానికి ఇలాంటి మాటలను మాట్లాడింది. ఆయనతో మాట్లాడటానికి, అతడితో మాట్లాడటానికి నువ్వు ఎందుకు భయపడలేదు అని ఇక్కడ ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, ఆ ఆహారమును అలాగనే మిరియాము మరికతో మాట్లాడటం జరుగుతుంది. ఎప్పుడైతే మరి తన ఎటువంటి మాట్లాడారో మిరియాము ఏమైపోయిందో తెలుసా? ఏమండి, చూస్తూ ఉండగానే తన నొసడి మీద కుష్ఠరోగం వచ్చేసిందండి. మోషేకి అక్కే, మోషేకి సొంత అక్కే, అయినా భయం లేకుండా మాట్లాడింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. శత్రువుతో మాట్లాడిందండి. ఏ భయము లేకుండా భయం విడిచి మాట్లాడిందండి. ఆ మాటలన్నీ దేవుడు విన్నాడు. అక్కడికక్కడే తీర్పు తీర్చాడు. ఆమె నొసడి మీద కుష్ఠరోగం వచ్చింది. ప్రభునందు పిల్లరా, మాట తెచ్చుకున్న తంట ఎంత భయంకరంగా ఉందో చూసారా? మాటే కదా, మాటే. అక్కడ స్త్రీ యొక్క మాట ఏం చేసింది? సమరయులు అనేకులను ఈ శ్వాసలో నడిపించింది. మరి ఇక్కడ మిరియాము అంటే ప్రవస్త్రీ. ఈ ప్రవస్త్రీ ఒకప్పుడు ఇశ్రాయేలు స్త్రీలందరూ నడిపించినటామే, ఒకప్పుడు మంచి భక్తిలో సాగిపోయినటామే. మరి ఇప్పుడేంటి? తిరుగుబాటు ఏంటి? తిరుగుబడి మాట్లాడటం ఏంటి? భయం లేకుండా మాట్లాడటం ఏంటి? నువ్వు భయపడవా? తమ్ముడే అనుకుంటున్నావా? అతను నా సేవకుడు, నా ఇల్లతను నమ్మకమైన వాడు. అలా మాట్లాడటానికి నువ్వెందుకు భయపడవు అంటే, మనం ఇష్టం వచ్చినట్లు నోరుంది కదా అని మాట్లాడకూడదు, నాలుగుంది కాదా అని ఎటు మాట్లాడి తిప్పేయకూడదండి. దేవుడు వింటాడు నీ మాట. దేవుడు నీ మాటను బట్టి తీర్పు తీరుస్తాడు అని నువ్వు భయపడవద్దా? అవునండి, ఇక్కడ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల దేవుడు కలగజేసుకున్నాడు. ఇక్కడ మోషే మౌనంగా ఉన్నాడండి. ఎన్ని అన్నా కానీ మోషే మౌనంగా ఉన్నాడు. అవునండి, కొన్నిసార్లు మనం పడవలసి వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. మనం పడవలసి వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. అన్యాయంగా తిడుతున్నారా తిట్టని, అన్యాయంగా నిందలేస్తారా వేయని, అన్యాయంగా తిరగబడతారా తిరగబడని, ఏదంటే అన్నవండి నువ్వు మౌనంగా ఉండు. తీర్పు దేవుడు తీరుతాడు. నాకు చోటు ఇవ్వండి, మీరు తీర్పు తీర్చుకోవద్దు అంటాడు. ఏమండి, చాలా పది వెళ్ళలేకపోతున్నామండి, పడలేకపోతున్నామండి అంటారు ఒకవేళ. కానీ పడాలి, సహించాలి, తప్పదు. యేసు ప్రభువే సహించాడు కదా, యేసు ప్రభువే పడ్డాడు కదా. మనం ఎంతండి? ఆయనకు వచ్చిన వాటిలో ఎంతండి? మనకు సహించాలి. ఇక్కడ మోషే దేవుడిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడిని సాక్ష్యం పొందినవాడు ఆయన. అలాంటి మోషే మౌనంగా ఉంటున్నాడు. మాట్లాడేది అక్క ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది, తిరుగుబాటుతో మాట్లాడుతుంది. మోషే మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే మరి మిరియాముతో వాదోపవాదం చేయలేడు మోషే. దేవుడితో మాట్లాడేవారు మనుషులతోటి దెబ్బలాడలేరు. దేవుడితో మాట్లాడేవారు మనుషులతో గొడవ పెట్టుకోలేరు. అంత మాత్రాన నేను ఏమన్నా కానీ మాట్లాడతలేదు కదా అని లోకుగా మాత్రం చూడకండి. ఎందుకంటే వారి పక్షంగా దేవుడు ఉంటాడు. ఇక్కడ దేవుడు కలగజేసుకుంటే ఏమైందో తెలుసా? కుష్ఠరోగం వచ్చేసిందండి మిరియాముకు. కాబట్టి నోరుంద కాదా అని
మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే నువ్వు మౌనంగా ఉండు. ప్రభుకు చోటియ్యి, ప్రభు వింటున్నాడని నమ్ము, సహించుకో, ఓర్చుకో. ఒకరు దేవుడు నీ పక్షంగా తీర్పు తీరుతాడండి. చివరికి ఒక మాట చదువుకుని ముగించుకోవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం ఉంది. మీ మాట అవునంటే అవును, అవునంటే అవును, కాదంటే కాదు, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. గమనించండి, దేవుని బిడ్డలు మాటలు ఎలా ఉండాలంటే, ప్రమాణం చేస్తానండి, ప్రమాణం అండి, అంతవరకు వెళ్ళకూడదండి. అవునండి, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అంతకంటే మించింది ఏదైనా సరే దుష్టి నుండి పుట్టింది అని రాయబడుతుందండి. అది దుష్టుని వల్ల పుట్టింది అని రాయబడుతుందండి. కనుక మీ మాటలు ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు, ఇదిగో ఇలాగంటే అలాగా, ఇలాగంటే అలాగా, అంతే. కాబట్టి ఆ వాదోపవాదాలుగా ఉండవలసిన అవసరం లేదు. మన మాట ఖచ్చితంగా ఉండాలి. ఎందుకునంటే దేవుడు మన మాటలు వింటున్నాడు. కనుకనే అవునన్నట్టుగా కాదన్నట్టుగా, కాదని అవునన్నట్టుగా, అవునని కాదన్నట్టుగా ఉండకూడదు. కలిపి చెరిపేడి మాటలుగా ఉండకూడదు. మీ మాట ఏది మాట్లాడినా అది అవును, అది అవునన్నట్టుగా ఉండాలి తప్ప అది కాదన్నట్టుగా ఉండకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవును చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయను, అంతే. మన మాటలు ఆ విధంగా ఖచ్చితంగా ఉండాలి. కనుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వాక్యం కూడా చదువుదాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుని ముగించుకోవచ్చు. 6వ అధ్యాయము 2వ వచనం అండి. సామెతల గ్రంథం 6:2 చదువుదాం. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. చిక్కుబడి ఉన్నావు, పట్టబడి ఉన్నావు. నీ నోటి మాటల వల్లనే, నీ నోటి మాట వల్లనే నువ్వు చిక్కుబడతావు లేక పట్టబడతావు. మనం నోటిలోంచి మాట రాకూడదు, కానీ ఏదైనా సరే అది ఎవరికి చేరకూడదు, వాళ్ళకి చేరిపోద్దండి. మనం మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇతరుల గురించి అయినా వారికి లేకపోవచ్చు, కానీ వారి దగ్గర చేరిపోతాయండి. నోటిలో నుంచి బయటకు రాకుండా ఉండాలి, కానీ వచ్చింది అంటే ఎవరికి చేరకూడదు వారికి చేరిపోతాయి. ఎవరు వినపడకూడదు అనుకుంటే వారికి వినపడతాయి. అవును, అందుచేత మనం దేవుని వాక్యం బట్టి చూస్తే వ్యర్థమైన మాటలు మాట్లాడకండి, అనవసరమైన మాటలు మాట్లాడకండి, అవసరం లేని మాటలు మాట్లాడకండి. బైబిల్ చేతి వ్యర్థమైన ప్రతి మాటను బట్టి దేవుడు విమర్శ చేసినప్పుడు సిగ్గుపడిపోతాం. నేను ఈ మాట అనలేదండి అంటే కుదరదు. ఆ రోజున అక్కడ వీడియో తీస్తే ఎలాగైతే వస్తుందో ఆ వీడియో చూపిస్తాడు దేవుడు. నేను ఆ మాట అనలేదు అంటే చూపిస్తాడు. కాబట్టి ఒక్కసారి మనము మాట్లాడితే అది మళ్ళీ వెంటనే కూడా ఆ మాటకు మనము దేవుని సన్నిధిలో తీర్పులో లెక్క చెప్పాలి. కాబట్టి ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదా నిదానించాలి. 2 సార్లు ఆలోచించేసి ఒకసారి మాట్లాడాలి. అవునండి, ఒకసారి మాట్లాడిన మాటను 2 సార్లు నువ్వు ఆలోచించి నేను ఈ మాట మాట్లాడాలా మాట్లాడకూడదా అనేది ఆలోచన చేసి మాట్లాడాలి. మాట్లాడవచ్చు అన్నట్టుగా, అంతేకాదు నీ మాటలు ఇతరులకు అభ్యంతరంగా ఉండకూడదు, ఇతరులకు ఏమాత్రము కూడా అడ్డులుగా ఉండకూడదు. ఇతరులకు నీ మాటలు ఎలా ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉండాలి, విశ్వాసాన్ని బలపరిచినట్లుగా ఉండాలి. నయోమి మాట్లాడద్ది రూతుతో, అవిశ్వాసం మాటలు మాట్లాడద్ది. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు రిక్తురాలుగా చేశాడు, రకరకాలుగా 4-5 మాటలు మాట్లాడద్ది. ఒక్క మాట కూడా ప్రోత్సాహం మాట లేదండి. కానీ రూతు ఒకే ఒక మాట మాట్లాడద్ది,
కానీ అంత మా విశ్వాసాన్ని ప్రోత్సహించిన మాట, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని ఎంతగా గొప్ప తీర్మానంతో మాట్లాడద్దండి. అవునండి, ఆ విధంగా మన మాటలు ఉండాలి. అవునండి, ఇతరులను ప్రోత్సహించినట్లుగా ఉండాలి, ఇతరులు పురుగులుపెట్టినట్లుగా ఉండాలి. మీ మాటలు, మీ సంభాషణలు ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలి. మీ మాటలు విన్నవారు యేసు ప్రభుని చూడాలి. మీ మాటలు విన్నవారు యేసు ప్రభు మాటలను గుర్తించాలి. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఆ రీతిగా దేవుడు నన్ను మనందరినీ, ఈ వాక్యుడిని వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రేమలు మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి. ఇరుసుల బిడ్డలందరూ దీవించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో కూడొచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.